to a flame, you'll play his game. He's a fix, a toxic you never had. నమస్తే, వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. కొన్ని రోజుల ముందు వరకు యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా పైన అంచనాలు చాలా ఉండేవి. ఏకంగా రోజుకో హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో అమ్మో ఇంతమంది హీరోయిన్సా అన్నారు. కానీ యష్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఒక్కసారిగా వివాదం సృష్టించింది. లేటెస్ట్ గా ఈ టీజర్ చుట్టూ మొదలైన వివాదం రోజు రోజుకు మరింత ముదిరిపోతోంది. Like a moth to a flame, you'll play his game. He's a fix, a toxic you never had. టీజర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియా, రాజకీయ వర్గాలు, మహిళా సంఘాల వరకు ఈ అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఈ వివాదంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సెన్సార్ బోర్డ్ చైర్మన్ ప్రసూన్ జోషి స్పందించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాను స్పష్టమైన వ్యాఖ్య చేయలేనని తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ టాక్సిక్ టీజర్ వివాదంపై ఈ పరిస్థితుల్లో నేను ఎలాంటి కామెంట్ చేయలేను, కానీ ఒక విషయం అయితే నేను స్పష్టంగా చెప్పగలను. యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లలో మీరు చూసే ఎన్నో వీడియోలకు సెన్సార్ సర్టిఫికేట్ ఉండదు. అవి మా పరిధిలోకి రావు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవటంతో పాటు చూసే ప్రతిదీ సెన్సార్ పొందిందే అన్న భావనలో నుంచి బయటకు రావాలి. ఓటీటీ కంటెంట్ కూడా సెన్సార్ పొందిందనే అనుకుంటారు, కానీ అవి మా వద్దకు రావు. ఆ కంటెంట్ కు ధృవీకరణ ఉండవు అని చెప్పారు. ఇదే సందర్భంలో ఇటీవల వివాదాల్లో ఉన్న మరో సినిమా జననాయగన్ గురించి మాట్లాడేందుకు ప్రసూన్ జోషి నిరాకరించారు. ఆ చిత్రం ప్రస్తుతం చట్టపరమైన సమస్యల్లో ఉందని, విచారణ కొనసాగుతుందని మాత్రమే తెలిపారు. ఇక అసలు వివాదానికి కారణమైన టాక్సిక్ సినిమా విషయానికి వస్తే కేజీఎఫ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా స్టార్డమ్ తెచ్చుకున్న యష్ ఈసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే క్యాప్షన్ ఉంది. ఇటీవల విడుదల చేసిన గ్లిమ్స్ లో యష్ పాత్రను పరిచయం చేయగా అందులో కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ గ్లిమ్స్ మహిళలపై తప్పుడు భావనను ప్రోత్సహిస్తున్నట్టు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేతలు కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న మహిళా కమిషన్ వెంటనే స్పందించి ఈ అంశంపై పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సెన్సార్ బోర్డు కు లేఖ రాసింది. అలాగే ఈ వివాదంపై సమగ్ర నివేదిక సమర్పించాలని కూడా సూచించింది. ఇక టాక్సిక్ సినిమా మార్చి 19న రిలీజ్ అవటానికి సిద్ధంగా ఉంది. Like a moth to a flame, you'll play his game. He's a fix, a toxic you never had.